పాత నిబంధన గ్రంథంలోని ఆరాధన విలువ తెలిసిన వ్యక్తి, ఒక భక్తుడు 4360 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు దేవుని ఆరాధించడానికి. ఈరోజు ఇళ్ళ పక్కన చర్చి అయినా కానీ దేవుని సమయానికి వచ్చి ఆరాధించలేకపోతే దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారు? తన ప్రాంతంలో చర్చి ఉండగా కానీ కరెక్ట్ టయానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 కిలోమీటర్ల దూరంలో చర్చి ఉండగా కానీ టయానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ వీళ్ళు చేసే వృత్తులు ఏంటంటే కూలి పనులు, లేదా నెలకి 20-30, లేదా లక్షల 2 లక్షల నెలకి. కానీ ఈయనకున్న స్థితి ఏంటిది? ఒక మంత్రి. అంటే దేవుడి మీద ఎంత ఆసక్తి ఉందో చూడండి. అసలు 4360 కిలోమీటర్ల నుంచి వచ్చాడండి ఆయన ఆరాధించడం. మరి ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారం ఇంకా ఎంత శ్రేష్టమైన నిబంధన మనకిచ్చింది. ఆ నిబంధనలో ఉన్న మనము ఆదివారం తప్పనిసరిగా కూడుకోవాలి. ఒకవేళ కూడుకోపోతే బైబిల్ ఏమంటుంది? బైబిల్ పాపంగా